అందరికీ వందనాలు. దీవెన శాస్త్రమకాలు మనిస్తారు. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడండి, ఇక్కడ మనము చిన్న కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మనందరూ కూడా సండే స్కూల్లో చాలాసార్లు స్టోరీ చిన్నపిల్లలకు కూడా చాలాసార్లు చెప్పాము. మరి ఆ చిన్న కుమారుడిని మనము తప్పిపోయిన కుమారుడు అని మనం పిలుస్తాము. సో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు అని, చిన్న కుమారుడు తప్పిపోయినటువంటి కుమారుడుగా మనం చూస్తాం. నిజమే, ఆ కుమారుడు తన జీవితంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని, ఒక తప్పుడు ఆలోచన తీసుకొని తన జీవితంలో తప్పిపోయినటువంటి వాడిగా జీవించాడు. లోకాన్ని ప్రేమించి లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అతను బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చి నేను పాపము చేశాను అని ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, ఈరోజు నీ జీవితం ఒకప్పుడు నీ పాత జీవితం ఎలాగైనా ఉండేవాడు. క్రీస్తుని ఎరగనప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో మారుమనసు పొందకముందు, నువ్వు ప్రభు యొక్క రక్తంలో శరీరంలో పాలుభాగస్తురాలివి కాకమునుపు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. అది ఒకప్పటి జీవితం, ఒకప్పుడు పాప రోగ జీవితం. మన జీవితాలు కంపు కొట్టేటువంటి జీవితాలు, అబద్ధములతో, మోసములతో, వ్యసనములతో, లోక ఆశలతో, మరి సినిమాలతో, తాగులతో, జూదాలతో ఇష్టానుసారమైనటువంటి జీవితం మన జీవితం, పాత జీవితం. అయితే ఈరోజు ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీ జీవితాన్ని మార్చుకున్నావా? నీ పాత అలవాట్లను విడిచిపెట్టేశావా? నీ పాత స్వభావాన్ని మార్చుకున్నావా? ఈ చిన్న కుమారుడు తప్పు చేశాడు, కానీ తండ్రి ఆ యొక్క తప్పును తెలుసుకున్నాక ఎక్కడికి వస్తున్నాడండి? తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతూ ఉన్నావు. నీ మనసుని మార్చుకోలేకపోతున్నావు. ఇతనైతే తన మనసుని ఏం చేసుకున్నాడంట? మార్చుకున్నాడు. తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? తండ్రి ఇంటికే వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ పాత లోక జీవితాలను విడిచిపెట్టినప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదం వస్తుందని గుర్తుపెట్టుకున్నాను. అతని యొక్క జీవితంలో ఎలాంటి మనసును దేవుడు ఇచ్చాడో తెలుసా? ఎంత మనసు ఇచ్చాడంటే కొత్త మనసు వచ్చేసింది అతనికి. ఏ మనసు వచ్చిందండి? కొత్త మనసు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి కొత్త మనసు. ఇక ఆ పాపం మీద అసహ్యం వేసింది. ఏమో తన జీవితంలో మొత్తం అయిపోయిన తర్వాత వచ్చామనుకుంటాం, కానీ బలం అయిపోలేదుగా. బలం ఉడికిపోయిందా అతనికి? బలం ఉడికిపోయినట్టు ఏం లేదు. కాకపోతే తినడానికి కూడా ఏం లేదు, అక్కడ ఏం దొరకలేదు. పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకలేదని మనం చూస్తున్నాం. ఏమో కొద్ది దినాల తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్ళి అడుక్కుంటే ఏమన్నా ముద్దేసేవాళ్ళేమో మనకు తెలియదు. కానీ యోగు అయితే నడినెత్తి మధ్యలో అరికాలు వరకు ఏమొచ్చేసింది? శరీరం అంతా కురుపులు వచ్చేసింది. అతని శరీరం కూడా బలహీనమైపోయింది. రేపు ఒక రోజు మళ్ళా ఏదో ఒక పని చేసుకుని ఏదో ఒకటి చేసుకుని మళ్ళీ అదే జీవితానికి వెళ్తామని అని అనుకోలేదు ఆ కుమారుడు. తను తప్పు చేశానని గ్రహించి ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడంటే తండ్రి దగ్గరికి. ఇంక నాకొద్దు ఈ పాప స్నేహితులు, నాకొద్దు ఈ పాప లోకము, దీనివల్ల నేను ఎంతో నష్టపోయాను. ఈరోజు తినడానికి కూడా లేని స్థితిలో నేను వెళ్ళిపోయానని అతనికి బుద్ధి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి, నీ పాత జీవితాన్ని విడిచిపెడితేనే నీ గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు. ఈరోజు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా నీకు ఆశీర్వాదాలు రావు. ఎన్ని ఆశీర్వాదాలు ఈ కుమారుడికి దేవుడు ఇచ్చాడో తెలుసా? ఇక్కడ తండ్రి ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఈ కుమారుడికి వచ్చినాయో తెలుసా? ఈరోజు మరి మొట్టమొదటి మనం ఇక్కడ నూతన హృదయం వచ్చేసింది. ఫస్ట్ ఎస్కేల్లో 36:26 అంటాడు, నూతన హృదయం నీకు ఇచ్చేదను. ఏ హృదయాన్ని ఇస్తాడంట ప్రభు? నూతన హృదయం. పాత జీవితాన్ని విడిచిపెట్టు, మనసు మార్చుకో. అదివరకు మాట్లాడినటువంటి అసూయతో కూడిన మాటలు, బూతులు,
వాక్కి సంపూర్ణంగా ఎదగటం నేర్చుకో. ఏదో సగము కాని అప్పంలాగా మన బతుకు ఉండకూడదు, మన భక్తి జీవితం ఉండకూడదు. ఈ కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో అతనికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయో చూద్దాం. చూడండి, ఈ ఆశీర్వాదాలు సంపూర్ణంగా నీకు కూడా మారు మనసు పొందితే ప్రభువారు నీకు కూడా ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు, నీకు నాకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అది లూకాసు వార్త 15:20 చదువుకుందాం. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి ఏం పడ్డాడంటండి? వస్తున్నాడు దుర్మార్గుడు. నేను కష్టపడి సంపాదించిన నా డబ్బులన్నీ తీసుకెళ్లి ఖర్చు పెట్టి పనికి మాల్లో వచ్చినట్టు వస్తున్నాడు. చూడు, వాడి అవతారం చూడు ఎలా ఉందో, వాడి రూపం చూడు ఎలా ఉందో, వాడి ఇంటి గడప కూడా తొక్కనీయకూడదు అని అనుకున్నాడండి. ఆ కుమారుడు రావటం అక్కడ చూడగానే ఇతనికి అర్థమైపోయిందండి. తన కుమారుడు తిరిగి వస్తున్నాడు. ఎంత మంచి మనసు అందిస్తుంది. అతని మీద ఏం చెప్తున్నాడు? కనికరంగా చెప్తున్నాడు. ఈరోజు ఈ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెడితే, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు విడిచిపెడితే దేవుని కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఎవరు పొందుతున్నాడు కనికరం? అతిక్రమాలను విడిచిపెట్టాడు. దాచుకోవటం కాదు, సగం దాచుకొని సగం విడిచిపెట్టినట్టు నటించడం కాదు. ఈరోజు సంపూర్ణమైనటువంటి భక్తి, దేవుడు మెచ్చే భక్తి, దేవుడు మెచ్చే మాటలు, దేవుడు మెచ్చేటువంటి ఆలోచనలు, దేవుడు మెచ్చుకునేటువంటి నడత నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సహోదరు, ఎంత గొప్ప కనికరం ఏం చేసుకుంటాను అనుకుంటున్నావా? లూకాసు వార్త 7:13 ఒక పేద ముసలి ఒక విధవరాలను చూస్తూ ఉంటాం. ఒక స్త్రీని అక్కడ మనం చూస్తామండి. ఆమెకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. ఎంతమంది అండి? ఒకే ఒక కుమారుడు యవనస్తుడు జబ్బు చేసి చనిపోయాడు. ఊరి వారందరూ కూడా ఆమెను చూసి జాలి పడుతూ ఉన్నారు. పాపం, ఒక్కడే కొడుకు ఈ వృద్ధాప్యంలో వాడు పోషిస్తాడు అనుకుంటే వాడు చచ్చిపోయాడు. పాపం అని ఆమె మీద అందరూ జాలి పడుతున్నారు. కానీ ఆ జాలి, ఆ కనికరము, మనుషుల యొక్క జాలి కనికరం ఆమె జీవితంలో ఏ ఆశీర్వాదము ఇవ్వలేకపోయింది. ఆమెకు ఎలాంటి ఓదార్పు ఇవ్వలేకపోయింది. కానీ ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటమ్మా? ప్రభు వారు వచ్చి ఆమె చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెన ముట్టగా ఏం చేశాడంట? లెగిచి నిలవబడ్డాడంట. హల్లెలూయా. దేవుని కనికరము అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. దేవుని యొక్క కనికరము చనిపోయిన వారు కూడా తిరిగి లేచి కూర్చున్నారు. ఆత్మీయంగా చనిపోయినటువంటి నీ కుటుంబంలో వారు ఉన్నారా? వారిని తిరిగి లేపుటకు సమర్థవంతులైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము అద్భుతాలండి, అద్భుతాలు జరుగుతాయి. ఇలాగే మనకు ఒక యవనస్తుడు కూడా పాత నిబంధనలో ఒక యవనస్తుడు కనిపిస్తాడు. ఎవరో తెలుసా? ఆయన పేరు యోసేపు. ఎవరండి? యోసేపు కూడా పాపములకు ఏం చేశాడు? దూరంగా పారిపోయినందుకు దేవుడు అంటే అతనికి తోడై ఉన్నాడంట. ఆదికాండం 39:21 యోసేపు పట్ల దేవుడు తోడై ఉండి యోసేపు మీద ఏం చూపాడంట? దేవుడు అక్కడ కనికరము చూపాడు. ఎవరి మీదండి? యోసేపు మీద కనికరము చూపాడు. ఆయన కనికరము గొప్ప కార్యాలు జరుగుతుంది నీ జీవితంలో. ప్రతి వారిని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో వారిని చూసి కనికరపడి స్వస్థపరిచింది, వారిని చూసి కనికరపడి బాగు చేసింది. మనం చదువుతూ ఆయన కనికరం నీకు స్వస్థత వచ్చింది. ఆయన కనికరం నీవు ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. ఈరోజు అలాంటి కార్యాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదో తెలుసా? ఎందుకు జరగట్లేదు అంటే సగం కాలి అప్పంలో నీవు ఉంచున్నావు కాబట్టి. కంప్లీట్గా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన హృదయాన్ని నువ్వు తీసుకోలేకపోతున్నావు, మార్చుకోలేకపోతున్నావు. నీ బ్రతుకుని మార్చుకున్నామనే భ్రమలో ఉంచుకున్నావు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నానని భ్రమలో ఉంచున్నావు. కానీ ఇంకా నీలో పాప విజయములు అలానే ఉంచు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని విషయంలో కొన్ని సందర్భంలో అవి బయటికి వస్తూ ఉంటుంది. జాగ్రత్త సుమ. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు చూడండి. రెండో ఆశీర్వాదం ఏం దొరికిందో
20వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త అలానే ఉంచుకుందాం. 15వ అధ్యాయం 20వ వచనం. పరుగెత్తి ఆ. వాని మెడ మీద ముద్దు పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అమ్మా ఏం పెట్టుకున్నాడంట? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎస్, ముద్దు పెట్టుకుంటా అనగా ప్రేమకి గుర్తు. దేనికి గుర్తు అండి? ముద్దు పెట్టుకోవచ్చు, ప్రేమ. ఆ బిడ్డ మీద ప్రేమ కలిగినప్పుడు చిన్నపిల్లలు కూడా మనం బాగా ముద్దు వచ్చేస్తారు. వాళ్ళు ముద్దు చేసిన వాళ్ళ మీద ప్రేమతో ఏం చేస్తామంటే ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. ప్రేమకి గుర్తు, ప్రేమకి గుర్తుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ప్రేమ నీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆ కుమారుడికి తండ్రి ప్రేమ దొరికింది. కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడంటండి. ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన త్రోసి వేసే దేవుడు కాదు అన్నాడు కూడా మన దేవుడు. హల్లెలూయా. వాడి గుడ్డలు ఎంత వాసన కొడుతున్నాయో మీకు తెలీదా? ఎక్కడి నుంచి వస్తున్నాడు? పందుల దగ్గర నుంచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? పందుల దగ్గర నుంచి. పందుల స్థలంలో కొడి దొల్లాడి వస్తున్నాడు. యజమాని అక్కడ పడి కొట్టేశాడు. తింటావేంట్రా బుద్ధిలేవాడా అని కొడతా తవ్వేశాడు. ఆ కంపులో తిరిగి వస్తున్నాడు. ఆ కంపుతో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఆ కుమారుని కౌగిలించుకొని ఏం చేస్తున్నాడండి? ఎంత ప్రేమ అండి దేవునికి ఇవ్వండి, అంత ప్రేమ. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్గా లోకాన్ని విడిచిపెట్టి, కంప్లీట్గా నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నీ తండ్రి దగ్గరికి వస్తే ఆయన నీ రూపాన్ని చూడడం, ఆయన నీ యొక్క జీవితంలో జరిగిపోయిన విషయాలని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. ఒకప్పుడు అలా చేసావు కదా, మనం మానవులు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు మాకు ఎంతో కీడు చేశారు, మాకు ఒకప్పుడు ఎంతో హాని జరిగించారు. వాళ్ళంటే మాకు చాలా కోపం మనం అనుకుంటూ ఉంటాం. సహోదరి, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఏంటో తెలుసా? నువ్వు చేసిన మేలులను, నువ్వు జీవించిన పరిశుద్ధ జీవితం, నీ పాపములను విడిచిపెట్టినప్పుడు ఎన్నడూ కూడా ఆయన అంటున్నాడు, నీ పాపమును దూరము చేశానంటున్నాడు. ఎంతో దూరం చేసేసాడంట నీ పాపం. ప్రిసండి యోసేపు కూడా మనం చూస్తూ ఉంటాం. ఫరో ఇంట్లో ఏం దొరికింది యోసేపుకి? ఏం దొరికిందని? అప్పటి వరకు కష్టాలు పడి శ్రమలు పడ్డారు. ఫరో పిలవగానే వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఏం దొరికింది యోసేపుకి? ప్రేమ. ఎందుకు దొరికింది యోసేపుకి? పాపములకు దూరంగా ఆగిపోయాడు. పొతీఫర్ ఇంటిలో తన భార్య అతనితో సహించమని చెప్పినప్పుడు, నా దేవుడైన యెహోవాకు విరోధముగా ఈ పాపము చేయను అని తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. అనగా దేవుని దగ్గరికి పరిగెత్తాడు. దేవునికి భయపడి పరిగెత్తాడు పాపాన్ని విడిచిపెట్టి. అందుకే యోసేపుకు కూడా ఏం దొరికిందండి? ప్రేమ దొరికింది. సహోదరి, ఈరోజు దేవుని ప్రేమ ఎంత విలువైనదో తెలుసా? ఆ ప్రేమలో మోసం లేదు, ఆ ప్రేమలో కపటము లేదు, ఆ ప్రేమలో కల్మషము లేదు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు మరణించేంత వరకు, నువ్వు చనిపోయే వరకు కూడా అరచేతుల్లో చెప్పుకొని నేను కాపాడుకునేటువంటి ప్రేమ ఆయన ప్రేమ. మనుషుల ప్రేమ అయితే మారిపోతూ ఉంటుంది. ఒకరోజు ఒకరి మీద ఉంటే ఇంకో రోజు ఇంకో మీద ఉంటుంది. మనం ఇల్లు 10 మంది ఇల్లు చూస్తామంటే, చుట్టుపక్కల ఇల్లు చూస్తామంటే, ఈ అమ్మ ఒకరోజు ఈ ఇంటి వాళ్ళతో ఉన్నంత ప్రేమగా రెండో రోజు ఈ ఇంటి వాళ్ళతో ఉండదు. మరొక ఇంటితో ప్రేమగా ఉంటూ ఉంటారు, మరొక ఇంటితో ప్రేమగా ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళ స్వభావాలు ఏమైపోతుంది అంటే మారిపోతుంటాయి. ఒక వారం ఒకరితో సహవాసం చేసి ప్రేమగా ఉంటే మరొక వారం వాళ్ళతో చేయరు, ఇంకొకరితో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది. ప్రేసోదరి, మనుషుల ప్రేమ మారిపోతుంది, కానీ మారని ప్రేమ దేవుని. మారనటువంటి ప్రేమ దేవుంది. మార్పు లేని ప్రేమ ఎవరండి? దేవుని ప్రేమ. నీ ప్రేమ మారిపోతుంది. వయసు మారేకుంటే నీ ప్రేమ మారిపోతుంది. కాసేపు ఆడపిల్లల మీదకి వెళ్ళిపోయి ఏమొస్తుంది, కొంతమంది మగపిల్లల మీద ప్రేమ వెళ్ళిపోతుంది. కొద్ది ఏజీ రాగానే ప్రాయం రాగానే తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది వాళ్ళ ప్రేమ అయిపోతుంది. కొంతమందికి పెళ్ళైన తర్వాత భర్త అంటే ఎంత ప్రేమో, భార్య అంటే ఎంత ప్రేమో, కొన్ని సంవత్సరాలు జీవించేసరికి ఆ ప్రేమ పరాయి పురుషుల మీద, పరాయి స్త్రీల మీద వెళ్ళిపోతుంది. దూరంలో ప్రేమలు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది భగవాన్ని కావాలి అంటే సంపూర్ణముగా పాపములు దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చాయి. మన ఆశీర్వాదం చూడండి. అదే లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం.
అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి ఏం దొరికిందండి? ఇప్పుడు ఏం చెప్పిస్తున్నాడు తండ్రి అతనికి? ప్రశస్త వస్త్రం అంటే ప్రత్యేకమైనటువంటిది అని అర్థమైంది. ఏంటండి? ప్రత్యేకమైనది. ఆ కుమారుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దొరుకుతుంది అక్కడ. అందరూ వేసుకునేటువంటి వస్త్రాలు వేయట్లేదు ఆ కుమారుడికి. వచ్చావుగా ఇప్పుడు నాకు ఆస్తి నాశనం చేసి వచ్చావు, రే వాడు మొహం కొడబడేది, రే నువ్వు వేసుకున్న చొక్కాలంటే పడేగా, వాడికి వేసి దొరికించినప్పుడు రే గొర్రెలు అక్కడికి పని చేసుకోపో, తెలియాలి నీకు విలువపో అని అనలేదండి తండ్రి. ఏమంటున్నాడు? ఒక ప్రత్యేకమైన వస్త్రాలండి, మామూలు వస్త్రాలే కాదు, తన కుమారుడు అన్నటువంటి హోదాకి తగినటువంటి వస్త్రాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు దేవుని సన్నిధిలో పాపమును విడిచిపెట్టినప్పుడు నువ్వు అనుకుంటావు అందరూ బాగున్నారు, నేను మాత్రం దేవుని కోసం జీవిస్తాను, నాకు మాత్రం ఏముందిలే అని అనుకుంటున్నావేమో. లేదు లేదు, దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు. హల్లెలూయా. నీకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ప్రత్యేకించబడిన దానివి, ప్రత్యేకించబడిన వాడవు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము వేరుగా ఉన్నది. దేవుడు నిన్ను నిలబెట్టి వాడుకోబోతూ ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యోసేపుకు కూడా ఏం దొరికిందండి? యోసేపు కూడా ఏం దొరికింది? తన ప్రవర్తన నచ్చి అతను ఏం చేశాడండి? ప్రధానమంత్రిగా ఒక ప్రత్యేకమైన స్థానం అక్కడ దొరికినట్లుగా చూస్తున్నాం. అప్పటి వరకు కష్టపడ్డాడు కానీ పాపాన్ని ప్రయత్నించాడు. అప్పటి వరకు కష్టపడ్డాడు. పోతీఫర్ భార్య చెప్పిన మాట విన్నట్టయితే అక్కడ ఎలా ఉండేదో అతని జీవితం, కొంతకాలం బాగుండేదేమో. అవునా కదండి? తినడానికి లేదు కదా, ఏదో కూలిగా చేస్తూ ఉన్నాడు. ఆ మాట విన్నట్టయితే కొంచెం హోదాలో ఉండేవాడేమో, కానీ ఇంత హోదా అతనికి వచ్చిండేది కాదు, ఇంత ప్రత్యేకమైన స్థానం వచ్చిండేది కాదు. అది ఒక పనికి మాలినమైనటువంటి స్థానం, భయపడుతూ బ్రతకవలసినటువంటి స్థానం కదా. ఒకవేళ ఆమెకు లోబడినా ఒక మంచి పొజిషన్లోకి వస్తున్నా ఆ యజమానికి ఏమవుతూ ఉండాలి? భయపడుతూ బ్రతకాలి. కానీ దేవుడు ఏ స్థానం ఇస్తున్నాడండి? ప్రత్యేకమైన స్థానం. ఎస్, నువ్వు ఆషామాషి బిడ్డవి కాదు, నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నేను వాడుకోవచ్చు ఉన్నాడు. అంతేకాదు ఏమి ఇస్తున్నాడండి? 22వ వచనంలో ప్రశస్త అవసరంలో తీసుకువచ్చి అతనికి తొలి కట్టి ఉంగరము పెట్టి ఏం పెడుతున్నాడండి? ఉంగరం పెడుతున్నాడు. సహోదరి, నీకు ఉంగరము అధికారములకు గుర్తు. ఏంటో దేనికి గుర్తు? అధికారములకు గుర్తు. పరో కూడా యోసేపుకి ఇదిగో అని నువ్వేం వేస్తావో చేయని చెప్పేసి అని యోసేపు చేతికి ఏమి చేస్తాడు? అధికారం ఉంగరం ఇచ్చేసేస్తాడు. అనగా అధికారం. దేవుడు అంటున్నాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఎస్, నేను ఒక అధికారిగా చేస్తాడు, ఒక తలగా చేస్తాడు, కానీ తోకగా చేయడు. ఎప్పుడో తెలుసా? నువ్వు పాపమును కంప్లీట్గా విడిచిపెట్టిన సగం కాలమే అప్పంలో నిలబడలేదు, దేవుని సన్నిధిలో నిలబడలేదు, భక్తిలో నిలబడలేదు, పడిపోతూ ఉంటారు, తొట్టిల్లుతూ ఉంటారు. సగం కాని భక్తి. ఈ భక్తి మన జీవితంలో ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు సంపూర్ణంగా నీ పాపములు విడిచి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన కొరకు పరిగెత్తు. చాలు, ఇక నువ్వు జీవించిన పాత జీవితం చాలు. నువ్వు పరిగెత్తిన లోకం కొరకు పరిగెత్తిన పరువు ఇక చాలు. దేవుని కోసం పరిగెత్తడం నేర్చుకో, ప్రభు కొరకు పరిగెత్తడం నేర్చుకో. నేను ఒక అధికారిగా చేయబోతున్నాను. నీ కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, బయట కానీ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఒక తలగా దేవుడిని ఉంచుతాడు, కానీ నేను తోకగా చేయడానికి నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంత మంచి దేవుడు మన దేవుడు వచ్చినాడు, ఎంత గొప్ప దేవుడు. దేవుడు వచ్చినాడు. సామెతల గ్రంథం 22:29 తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, వాడు మనుషుల ఎదుట కాదు కానీ ఎక్కడ నిలబడతాడంట? రాజుల ఎదుట. ఎస్, నువ్వు సంపూర్ణంగా దేవునికి నువ్వు కూడా సమర్పించుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదాల్లో పట్టుకున్నప్పుడు నేను రాజుల ఎదుట నిలబడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా ఈ యొక్క కుమారుడు వలె తండ్రి దగ్గరికి వస్తావా? యోసేపు వలె పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తావా? అంటున్నాడు. ఆశీర్వాదం నాకు ఆగిపోలేదు ఆయనకి. ఇంకా చూడండి ఏం ఇస్తున్నాడండి అక్కడ? పాదములకు ఏం కలిగిస్తున్నాడట? చెప్పులు దొరికినాయి. ఇప్పటికే 5 చెప్పాను, 5 చెప్తూ ఉన్నాను. నెంబర్ 1, ఫస్ట్ ఏమి ఆశీర్వాదం వచ్చింది అతనికి? తండ్రి దగ్గర నుంచి ఏం దొరికిందండి? దేవుడు కనికరము దొరికింది. రెండవది ప్రేమ దొరికింది, తండ్రి ప్రేమ. మూడవది ప్రశస్తమైన
స్థానం, ప్రశస్తమైన వస్త్రం దొరికింది. నాలుగవదిగా అతనికి అనగా అధికారం వచ్చేసింది, మరలా కుమారుడి అధికారం. ఐదవదిగా చూస్తున్నాం, చెప్పు అనగా సిద్ధ మనసుకు గుర్తని. దేనికి గుర్తని? చెప్పులు సిద్ధ మనసుకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పులు వేసుకుంటా అనగా సమాధానములకు గుర్తుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో మాట చదువుకున్నాం. చూడండి, 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు సమాధానము, పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనస్సు, సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలవబడుడి. చూడండి, సిద్ధ మనస్సు అనే జోడు తొడుగుకొని నిలబడి సువార్త ప్రకటించాలి. సిద్ధపడ్డావా నువ్వు? ఆ కుమారుడికి ఇప్పుడు ధైర్యంగా చెప్పగలిగేటువంటి ఇప్పుడు ఇచ్చేసాడు. సిద్ధ మనసు వచ్చింది. నా తండ్రి నన్ను క్షమించేశాడు, ఇప్పుడు నా తండ్రి కుమారుడిని నేను అని చెప్పేసుకుంటున్నాడు. నువ్వు చెప్తున్నావా? క్రీస్తు గురించి చెప్పగలవా ధైర్యంగా? ప్రభు నమ్ముకోండి అని చెప్పగలవా? వెళ్ళి ధైర్యంగా దేవుని కోసం బ్రతకండి అని చెప్పగలవా? పాపం ఉన్నవాడు పాపం చేయొద్దని చెప్పలేడు, తప్పు చేస్తున్నవాడు తప్పు చేయొద్దని చెప్పలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, నాలో పాపం ఉన్నదని నీలో ఎవరైనా నిరూపించగలరా అంటూ ఉన్నాడు ప్రభువు. ఈరోజు నీలో పాపము లేని బిడ్డగా ఉండాలంటే ఆ పాపము క్రీస్తు యొద్ద మాత్రమే. ఈ అతిక్రమాలన్నీ కూడా విడిచిపెట్టు, సిద్ధపడు, సువార్త ప్రకటించడానికి. గొప్ప ధన్యతను దేవుడు అతనికి ఇచ్చేశాడు. అంతేకాదండి, ఇంకా ఏమి ఇస్తున్నాడండి ఆయనకి? 23వ వచనం చూడండి. కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము త్రిని. చూడండి, కొవ్విన పశువులు తెచ్చి ఏం చేయమంటున్నాడంటే వధించి విందు చేయండి. తండ్రి చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు? అది వచ్చినందుకు గొప్ప విందు ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఎప్పుడైతే నువ్వు పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తావో వాక్యం అనే విందు ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మన దేవుడు ఎంతగా మనల్ని పోషిస్తాడంటే కీర్తన గ్రంథం 51:16 అంటున్నాడు, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచుదును. నీకు కొరత అనేది కనపడంతే, కొదువు అనేది ఉండదు, పెట్టేదనిగానే చేస్తాడు దేవుడు. అంతేకాదు మత్తయి సువార్త 25:10 అంటున్నాడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి అనగా పరలోకంలో ప్రభు విందులో పాలుభాగస్తులు అనే కృపను దేవుడు నీకు ఇవ్వబోతు. మనం పాడుకుంటుంటాం కదా పాటలు, పరలోకంలో పెళ్లి విందులో నేను పాలుభాగస్తులు అవ్వాలయ్యా అని పాటలు పాడుకుంటూ ఉంటాం కదా. ఆ విందులో నేను ఉండాలయ్యా, ఆ విందులో నేను పాలుభాగస్తులు అవ్వాలయ్యా అనుకుంటాను. మరి ఆ కృప నీకు దొరకాలి అంటే, ఆ పెండ్లి విధిలో నువ్వు భాగస్సురాలు అవ్వాలంటే, ఆ తండ్రి ఇంటిలో ఆ కుమారుడు ఆ విధిలో భాగస్సుడు అవడానికి అతడు పాపమును విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చాడు. యోసేపును కూడా ఒక ఉన్నత స్థితి ఇచ్చాడు. యోసేపు కూడా సువార్తను ప్రకటించాడండి ఈజిప్టు దేశానికి. ఐగుప్తీయులకి సువార్తను యెహోవా దేవుడిని పరిచయం చేసేసేసాడు. వాళ్ళందరికీ కూడా పరిచయం చేశాడు. యోసేపు అంటే యెహోవా దేవుడిని ఆరాధించేవాడు. యోసేపు వల్ల యెహోవా దేవుడు అని ఐగుప్తు దేశం అంతా మారిపోయిపోయింది. సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అంతేకాదు గొప్ప విందు యోసేపు వల్ల అతనికే కాదండి విందు, అతని వల్ల కరువులో ప్రపంచ దేశంలో దొరుకుతున్న వారందరికీ కూడా విందు దొరికింది. అతని వల్ల తిన్నారు, కరువు తినాలి. అవునా? హల్లెలూయా! ఈరోజు నిన్ను కూడా అలా చేస్తున్నాను. ఆ పరలోకపు విందులో నేను పాలుభాగస్తులు అవ్వాలి అంటే నీ దోషాన్ని, నీ పాపమును నుంచి ప్రభు సన్నిధిలో కొంచెం భక్తి, కొంచెం లోకం వద్దు మనకి ఈరోజు కంప్లీట్గా దేవుని కోసం నులువెచ్చని స్థితిలో ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నులువెచ్చని స్థితిలో ఉంటే బయటికి ఉమ్మిడేయబడతామాట. చూడండి, మరొక ఆశీర్వాదాన్ని నేను చెప్పి ముగిస్తాను. 15వ అధ్యాయం 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు. హల్లెలూయా! తిరిగి బ్రతికినాడు. హల్లెలూయా! ఈరోజు రెండవ మరణము నుండి నిన్ను తిరిగి బ్రతికించే దేవుడు. హల్లెలూయా! నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మాట వినని వాడు చచ్చిన వాడితో సమానం. పాపములు విడిచిపెట్టకపోతే నువ్వు చచ్చిన దానితో సమానం. దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేతను మీ పాపముల చేతులు చచ్చిన వాడిగా ఉండగా ఆయన క్రీస్తుతో
కంప్లీట్ గా పాపము మీద నీకు అసహ్యం కలిగినప్పుడు. అంతేకాని ఇక్కడికి వచ్చి ప్రభువాన్ని భజన చేస్తూ అటు వెళ్ళిపోయి లోకంలో మనం ఉండకూడదు, లోకానుసారముగా మనం జీవించకూడదు, లోకస్తులతో కలిసి అబద్ధములతో ముచ్చట్లతో వ్యర్థమైన వాటితో మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. సహోదరుడు, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీవు బ్రతికి అనేకుల్ని బ్రతికించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా చచ్చి అనేకులను చంపడు. ఆత్మీయంగా లేనివాడు ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకున్నా, ఏం చేస్తున్నాడు, ఒక కాయ కోసుకొచ్చాడు అంటాడు. ఆత్మీయతలో చచ్చిన వాళ్ళు ఒక పిల్లవాడు ఏదైనా పక్కింటి కాయ ఒక కాయ తెచ్చింది ఎందుకు అని అంటారు. ఆత్మీయంగా నువ్వు బ్రతికి ఉంచే వాడిని నువ్వేం చేస్తావు? తప్పు అని కనిపిస్తావు. నువ్వు బ్రతికి అనేకుల్ని బ్రతికిస్తావా? నువ్వు చచ్చి అనేకుల్ని చచ్చిపోవడానికి కారణం అవుతావు. ఒకసారి ఆలోచించుకొని జీవితం. ఆ యొక్క చిన్న కుమారుడు తప్పిపోయాడు, కానీ తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదాల పంటని అతను కోసినట్లుగా అనేక బహుమతులు తండ్రి దగ్గర నుంచి మరలా ఆ యొక్క కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు నీకు పరలోకం వెళ్ళాలి అని చెప్పి, రెండవ మరణాన్ని నువ్వు జయించాలి అని చెప్పి, నీలో పాప బీజం అనేది, పాత స్వభావం అనేది ఇంత పొడవల్లో ఉండకూడదు. పులిసిన పిండి ముద్దంతా ఏం చేసిద్దంట? ముద్దంతని పాడు చేసేసి ముద్దంతా పులిసిపోతాం కదా. పులిసిన పిండి ఎంతుంటే చాలు, మొత్తం పాడదు. అంటే పాప స్వభావం ఎంతుంటే చాలు, నీ జీవితంలో ఎంతుంటే చాలు, కొంచెం ఉన్నా కూడా అదంతా ఏమైపోతుంది? సాతానికి ఇంత అవకాశం ఇస్తే చాలు, ఇవ్వకూడదు. అంటే ఒక వ్యక్తి ఒక పెద్ద బిల్డింగ్ అండి, చాలా పెద్ద బిల్డింగ్, అంత పెద్ద బిల్డింగ్ని అతి తక్కువ ధరకి చెప్పాడు. కొన్ని కోట్లు ఖరీదు చేసేటువంటి ఆ బిల్డింగ్ని అతను ఏదో కొంచెం చాలా తక్కువ 5 లక్షల్లోనే 1000లోనే చెప్పేశాడు. అబ్బా ఏంటి ఇంత మంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి ఒక వ్యక్తి ధనవంతుడు వచ్చాడు కొనుక్కోవడానికి. వచ్చేసినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, నువ్వు అడిగిన అమౌంట్ నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అన్నాడు. అయితే ఇల్లు కొనుక్కోవడానికి నాకు ఆ అమౌంట్ కొంచెం అడుగుతున్నాను అంటే ఒక చిన్న కండిషన్ అన్నాడు. ఏంటంటే, నా ఇంట్లో నాకు నచ్చినటువంటి ఒక రూమ్ ఉంది, ఒక చోట ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి నేను ఒక మేక్ కొనుక్కుంటాను, ఆ స్థలం నాకు కావాలి అని. ఓకే, చిన్న మేకే కదా కొనుక్కొని అనుకుని అయితే ఆ మేకు రోజు నేను చూసుకోవడానికి వస్తాను, ఆ స్థలం నేను చూసుకోవడానికి సరే అన్నాడు. సరే, అంత పెద్ద బిల్డింగ్ తక్కువ రేటుకి వచ్చేసి మీరు పిచ్చి వెళ్ళాలన్నాడు, కనుక ఉంటాడు అనుకున్నాడు. అయితే ఆ స్థలం అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్లో ఆ మేకు కొట్టేశాడు. ఆ మేకు కొట్టి ఆ మేకుకి భయంకరమైన చేపల కొంపు నిండిపోయినటువంటి చేపలు తీసుకొచ్చి తగిలించాడు. ఎన్ని సైడ్ది ఒకరోజు నిండిపోయిన కొంపు చేపలు అవి చుట్టూ సోఫా సెట్లు, మంచి డబుల్ కాట్ బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయండి, అంతా చుట్టూతో ఉంది. కానీ ఆ ఇల్లంతా ఏం వాసన వస్తుంది? ఇప్పుడు ఎక్కడ సెంటర్లో కొట్టేశారు. ఎక్కిపోతున్నా, ఏ రూమ్కి పోతున్నా, ఏ స్థలానికి పోతున్నా ఏం వాసన వస్తుందండి? ఏదైనా నువ్వు ఏంటి తగ్గించడం ఏంటి? నా మేకు నా ఇష్టం, అలా రోజుకు వెరైటీ తగ్గిస్తూ ఉన్నాడు. అలా ఆడిపోయాడు, నేను దండం పెట్టి పారిపోయాడు. ఆయన ఎంత అవకాశం ఇచ్చాడు? మేకు కొట్టేంత అవకాశం. ఎంత పెద్ద ఇల్లు, ఒక చిన్న మేకు కొట్టేంత అవకాశం. గోవాకి చాలు, నువ్వు అనుకుంటున్నాను అన్నింటిలో బాగుంటున్నాను కానీ చిన్నదే కదా నువ్వు అనుకోవచ్చు. ఆ చిన్నదే సాతాను కంప్లీట్గా నేను ఆపరేట్ చేసేస్తాను, కంప్లీట్గా నేను లాగేసుకుంటాడు. నేను పతనానికి దారి తీసే విధంగా లాగేస్తాడు. ఈ ఆశీర్వాదాలు నీకు రాకుండా వాడు నిన్ను లాగేస్తాడు. సహోదరుడా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఈ ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే ఏ దోషము నీలో కనపడకూడదు, నూతన హృదయం నీలో ఉండాలి. హల్లెలూయా. ఏ హృదయం అండి? నూతన అనగా ఆ పాత స్వభావం చచ్చిపోవాలంటే. ఒకప్పుడు పాత సీత ఏమైపోయిందండి? చచ్చిపోయింది. ఆ సీతకి లోకాసులు ఎక్కువ, ఆ సీతకి అలంకరణ ఎక్కువ. అనగా నేను ఇంకెవరి గురించి చెప్తాను అనుకోకండి. ఒకప్పుడు లోకంలో అమీరాలుగా బ్రతికినప్పుడు నేను ఎన్నో కోరికలు ఉండేవి, ఎన్నో ఆశలతో బ్రతికాను. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, దీవెనగా నేను మారిపోయిన తర్వాత ఆ
ఆశలు ఏమైపోయినాయి? చచ్చిపోయి ఆశ. ఈరోజు మీరు చచ్చిపోవాలి, కంప్లీట్గా చచ్చిపోవాలి. క్రీస్తు కొరకు మనల్ని మనము సజీవ యాగముగా ప్రభువుకి మనము కలిగిపోవాలి. మన జీవితం ఒక కొవ్వొత్తి ఎలాగా కలిగిపోతుందో మన జీవితం ప్రభు కోసం అలాగా కలిగిపోవాలంటే దేవుని కోసం నీ జీవితం కలిగిపోవటం, నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు నువ్వు ప్రత్యేకించబడిన వారు ప్రభు కోసం నీ జీవితాన్ని అర్పిస్తావా? ఈ కుమారుడు, చిన్న కుమారుడు అనే తండ్రి దగ్గరికి వచ్చి ఈ ఆశీర్వాదాలు పొందుతావా? యోసేపు పాపములకు దూరంగా పారిపోయి వచ్చి ఈ ఆశీర్వాదాలు, అవే ఆశీర్వాదాలు యోసేపు కూడా పొందుకున్నాడు. ఇవే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవా? యోసేపు పొందుకున్నాడు, తప్పిపోయిన కుమారుడు పొందుకున్నాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి మరి నీకు నాకు ఎవడా? ఈ ఆశీర్వాదాలు నీకు నాకు ఎవడా? నీ కలిగిన మన మీద చూపించడా? ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో మనం పరిచయం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోకరించి చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడుగా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, నిజంగా మనస్సు మారి నూతన పరచబడటానికి మా జీవితాలైనా మమ్మల్ని మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు ప్రభా. యోసేపు పాపమును చూసి పారిపోయాడు ప్రభా. ఇప్పుడు వారి ఇల్లు జీవితంలోకి ఆశీర్వాదాలు వారు కలిగించబడ్డారు నాయన. వారికి ప్రేమ దొరికింది నా ప్రభా. ప్రత్యేకమైన స్థానం వారికి దొరికింది నాయన. అధికారములు వారికి ఇచ్చారు. సిద్ధ మనసుకారికి సువార్తను ప్రకటించే వారిగా చేస్తూ వచ్చారు నాయన. అయ్యా, వారి కోసం ఒక ప్రత్యేకమైన దివ్య ఏర్పాటు చేయబడింది నాయన. అయ్యా, జీవాన్ని వారు తిరిగి పొందుకున్నారు ప్రభా. అచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా మా బ్రతుకు మారి నూతనపరచబడినట్లుగా మా హృదయాలను మీ సన్నిధిలో ఉపయోగించబడటానికి సహాయం చేయండి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము మీద కూడా మాకు జయాన్ని అనుగ్రహించి మా బిడ్డలు కూడా ఆశీర్వదించబడేటువంటి వారిగా నాయన, వర్తిల్లేటువంటి వారిగా నీ కలిగినాన్ని పొందుకునే వారి కూడా సహాయం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.